కాల్షియం వేసుకుంటున్నాం అండి, అయినా నొప్పులు వస్తాయి. కాల్షియం నొప్పులకి పనిచేస్తుందని నేను చదువుకోలేదు. బట్ ఎట్లా పనిచేస్తుంది? కాల్షియం అనేది డైటరీ సప్లిమెంట్. ఎక్స్ట్రాగా మనం డైట్లో ఏమైనా తక్కువ అయితే తీసుకోవాల్సింది, అంతేగాని దానికి పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఉందని నాకు తెలియదు. సో కాల్షియం అన్నిటి సర్వరోగ నివారణి కాదమ్మా. సో కాల్షియం వేసుకుంటే నొప్పి తగ్గటం అనేది అసాధ్యం. ఉత్త కాల్షియం వేసుకుంటున్నాం మేము. మళ్ళీ ఇంకో జనాలకి కొద్దిగా ఆఫ్ ద టాపిక్ వెళ్తున్నాను. జనాలకు ఇంకో పెద్ద మూడ పిచ్చి అభిప్రాయం ఏంటి, మేము రోజు ఫ్రూట్స్ తింటాం. సో ఏంటంటే ఫ్రూట్స్ తింటే నువ్వు తినాల్సింది అసలు ఏంటి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కూడా తినాలి. 3 సమతుల్యంగా ఉంటేనే అది ఆహారం అవుతుంది. ఫ్రూట్స్ తిన్నావు, దాంట్లో ఏముంది? షుగర్ ఉంది ప్రధానంగా, ఫ్రక్టోజ్ అనే విధంగా. గ్లూకోజ్ లాగా కాకపోవచ్చు, ఫ్రక్టోజ్ గా. లోపలికి వెళ్ళాక అది ఉపయోగపడేది గ్లూకోజ్ గా రూపాంతరం చెందే కానీ ఫ్రక్టోజ్ గా కాకపోవచ్చు. బట్ యూఆర్ స్టిల్ ఈటింగ్ గ్లూకోజ్. ఫ్రూట్స్ తిన్నావు, దాంట్లో మిగిలిన ఏమున్నాయి? విటమిన్స్ ఉన్నాయి, రైట్? మొత్తం విందు భోజనంకి వెళ్ళాక అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కలుపుకుంటానికి అన్నం లేదు. ఏం నువ్వు తినేది? సో తినాల్సింది ప్రోటీన్. మజిల్ బిల్డింగ్ కి, ఈ స్ట్రెంథెన్ అవటానికి మీకు కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ తినకుండా వైటమిన్స్ తిన్నారు, ఏం చేసుకుంటా? కార్బోహైడ్రేట్ ఏది? చపాతీ తింటున్నాం, రెండో చపాతి. అయితే నార్త్ ఇండియన్స్ అందరూ అన్నం తింటలేదా? వాళ్ళు లావుగా లేరా? 90% మంది మనకన్నా లావుగా ఉంటారు. చపాతీ తింటే సన్నగా అవుతావా? చపాతీతో పాటు 1/2 కేజీ కోట్లు తింటున్నావు నువ్వు. 5 చపాతీ శనివారం, లేకపోతే అయ్యప్ప భజన అని చెప్పి సద్ది. ఏంది అసలు ఎవరు చూశారు ఈ మధ్య? నేను ఒకసారి వెళ్ళాను శబరిమలై. అసలు మామూలుగా ఆంధ్రాలో ఒకటే పోటీ. నా